తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శుభదినాన్ని బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీకందరికీ ఈ శుభ శుక్రవార ఆశీర్వాదాలు కలుగును గాక. ఈ దినమందు దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం 8వ వచనం చదువుకుందాం. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. 8వ వచనం చదువుకుందాం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన కొరకు యేసు ప్రభు వారు మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు మన అతిక్రమములన్నిటినీ యేసు ప్రభు వారి మీద వేసి మన దోషాన్ని ఆయన భరించినట్లుగా ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. తండ్రి నా దేవుడు ఈ వాక్యమును యెషయా ద్వారా ప్రవచింపచేస్తున్నారు. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను అంటే తండ్రి నా దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, ఆయనను ప్రేమించకుండా, ఆయన రెక్కల నీడన మనము ఆశ్రయం తీసుకొనకుండా మనకిష్టమైనట్టు ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. అందుకనే మరలా తండ్రి నా దేవుడు మనల్ని ప్రేమించి మనలను ఆ పాప దోషముల నుండి విడిపించడానికి తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించారు. మన అందరి దోషములను అతని మీద మోపెను అంటున్నాడు. మనందరి దోషాలు ఎవరికి పడితే వాళ్ళు, ఎటుకి ఇష్టమైనట్టు వాళ్ళు ఏ త్రోవకు పడితే ఆ త్రోవ తిరిగినప్పుడు తండ్రి నా దేవుడు మనల్ని అదుపు చేయడానికి, తన దొడ్డులోనికి నడిపించుకోవడానికి, తన పరిశుద్ధ పర్వతం మీదకి మనల్ని నడిపించుకోవడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపి మనందరి దోషములు అతని మీద మోపెను. అన్యాయపు తీర్పు నుండి అతడు కొనిపోయబడిన కదా అంటున్నాడు. అవును కదా, మరి అన్యాయపు తీర్పు నొందాడు ఆయన. మనకి తెలుసు బాగా. మనము ప్రతి సంవత్సరము యేసుక్రీస్తు ప్రభు యొక్క తీర్పును, ఆయన సిలువను ఆయన ధ్యానిస్తూ ఉంటాము. ఆయన సిలువలో పలికిన 7 ప్రాముఖ్యమైన మాటలను కూడా మనం ధ్యానిస్తూ ఉంటాము. ఆయన అన్యాయపు తీర్పు నొందిన విషయాన్ని కూడా మనం ధ్యానిస్తూ ఉంటాము. కాబట్టి ఆయన అన్యాయపు తీర్పు నుండి కొనుక్కోబడను కదా అంటున్నాడు ఇక్కడ ప్రవక్త. అన్యాయపు తీర్పు పొందాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు. కానీ ఆయన దేవుడని ఎవరు అంగీకరించలేదు. ఆయన పరిశుద్ధుడని ఎవరు అంగీకరించకుండా ఆయన ఉండడం వల్ల మనకి నష్టము అని ఆ శాస్త్రులు, పరిసయ్యులు, రోమా సామ్రాజ్యము ఆయనకి అన్యాయపు తీర్పునిచ్చింది. అన్యాయపు తీర్పునిచ్చి ఆయన సిలువకు కొనుక్కోబడినట్లుగా చేసింది. అదే అంటున్నాడు ఇక్కడ. అన్యాయపు తీర్పును పొంది అతను కొనుక్కోబడను కదా, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడను కదా అంటున్నాడు. నా జనుల అతిక్రమం అంటున్నాడు తండ్రి అయిన దేవుడు ఇక్కడ. నా జనుల అతిక్రమం బట్టి అతడు మొత్తబడను కదా అంటున్నాడు. మనం ఆయన జనులము. మరలా తిరిగి మనం ఎవరికి వారు ఎటు కట్టుబడితే అటు చెదిరిపోయినప్పుడు, గొర్రెల వల్ల ఎవరి మార్గం వారు ఎంచుకున్నప్పుడు, గొర్రెల వారు చెదిరిపోయినప్పుడు, గొర్రెలకు ఒక కాపరి దగ్గరగా ఉండాలి అని యేసు ప్రభు వారిని మంచి గొర్రెల కాపరిగా వచ్చానని వాక్యంలో తెలియజేసిన విధముగా ఆయన గొర్రెలకు సమకూర్చడానికి, తండ్రి అయిన దేవుని దొడ్డిలో సమకూర్చడానికి, ఆ పరిశుద్ధ పర్వతం మీద మనల్ని నిలబెట్టడానికి యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చారు. ఈ లోకంలో తండ్రిని గురించి బోధించారు, పరలోక రాజ్యం గురించి బోధించారు, అలాగే నరకాన్ని గురించి బోధించారు, నిత్య రాజ్యం గురించి బోధించారు. ఇవన్నీ బోధించిన తర్వాత మనకు బాగా అర్థమయ్యాయి అనుకున్నప్పుడు ఆయన కాలం తీరిపోయింది కనుక మరల శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా తండ్రి వద్దకు చేరిన విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ శుభ శుక్రవారంలో దేవుడు మన అందరి కొరకు ఆయన అన్యాయపు తీర్పు పొందిన దేవుణ్ణి మనము హత్తుకుందాం. ఆయన మన కొరకు ఈ లోకంలో శ్రమ పడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఇదన్నా ఆయన పలికిన 7 మాటలను మనము జ్ఞాపకం చేసుకొని మనం ఆయనను హత్తుకుందాము, ఆయనను రక్తంలో కడుగుబడదాము, ఆయన వారసులుగా తీర్చబడదాము, తండ్రి దొడ్డిలో మనం చేర్చబడదాము. ఈ మాత్రమే కాదు, ఈ తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అంటున్నాడు. అయినను ఈ తరంలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు అంటున్నాడు. ఆలోచించలేదు. ఆయన అన్యాయపు తీర్పు నొందినాడని ఆలోచించలేదు. ఆయన చెదిరిపోయిన గొర్రెలను సమకూర్చడానికి వచ్చాడని
ఆలోచించలేదు. ఆయన దేవుడిని కుమారుడిగా దేవుడే పంపాడని ఆలోచించలేదు. అవన్నీ ఆ ప్రజలకు హేళనగా ఉన్నది. నేను తండ్రి కుమారుని అని చెప్పినప్పుడు, తండ్రి వద్ద నుండి పంపబడిన వాడిని అని చెప్పినప్పుడు వాళ్ళందరూ హేళన చేశారు. ఆ మాటలన్నీ వారు కష్టపెట్టుకొని ఆయనను శిలువ మరణానికి అప్పజెప్పిన విధానాన్ని వాక్యాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడ్డాడు. ఆయన సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడ్డాడు. ఆయన అన్యాయపు తీర్పు నుండి కొనిపోబడ్డాడు. నా జనుల అతిక్రమం బట్టి అతడు నిందింపబడ్డాడు, ఈ శిక్షను అనుభవించాడు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన జనులము, మనము తప్పిపోయి ఎవరికి దారిన వారు తప్పిపోయినట్ట తండ్రి చూడలేక మనల్ని అందరినీ ఆయన దొడ్లో సమకూర్చుకోవడానికి తండ్రి అయిన దేవుడు ఈ యాగాన్ని ఏర్పాటు చేశాడు. తన ప్రియ కుమారుని ద్వారా మనకి ఈ విడుదల కలుగు చేయడానికి ఈ యాగాన్ని ఏర్పాటు. ఎవరు భూమి మీద ఇంతటి శిక్ష అనుభవించి ఉండరు. ఎవరు నరుడుగా పుట్టిన ఎవరు కూడా భూమి మీద ఇంతటి శిక్షను, ఇంత ఘోరాన్ని, ఇంత బాధను అనుభవించి ఉండరు. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రాణు వారి చేతిలో కొరడా దెబ్బలు తిని ఆ సిలువకు అప్పగించిన విధానాన్ని మనము కళ్ళకు కట్టినట్లుగా వాక్యాల్లో చూస్తున్నాము, ఆయా క్లిప్స్ లో చూస్తున్నాము. కాబట్టి దేవుడు మన ఎడల ఇట్టి గొప్ప కార్యం చేశాడని దేవుని మనం హత్తుకుందాము. ఈ పరిశుద్ధ యాగాన్ని మనము స్వీకరిద్దాము. మన జీవితాంతము ఆయన పాదాల యొద్ద మనం గడుపుదాము. దేవుని కృప మనం పొందుకుందాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన, ఈ దినమందు మా ప్రభువా మీ సిలువ ధ్యానాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీ సిలువను చూచే కన్నులు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. దేవా నాయన, ఇంకనూ మా ప్రభువా గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నారేమో ప్రభువా, వారు మిమ్మల్ని అంగీకరించి ప్రభువా మీరు రక్షకుడని స్వీకరించి మీ రక్తంలో కడుగుబడి మీ వారసులుగా చేయబడ్డానికి ఈ దినమందు శ్రేష్టమైన దినముగా వారు ఎంచుకోవడానికి కృప చెప్పండి. ఇంకా ఎవరైనానో మా ప్రభువా మీ ఆజ్ఞకు లోబడకుండా గొర్రెల వల్లే త్రోవ తప్పి ఉంటే ప్రభువా వారిని సమకూర్చండి నాయన. వారితో ఈ దినమందు మీరు మాట్లాడండి ప్రభువా. మీ సన్నిధి వారితో ఉంచండి ప్రభువా. ఆ శిలువ ధ్యానంలో మీ సన్నిధి మా ప్రభు వారితో ఉంచండి. మీరే మహిమ పొందండి. మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.